హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. సో ఫైనల్లీ ఎవ్రీ సాటర్డే పీక్ ఎపిసోడ్స్‌తో సర్వర్స్‌ని మోత మోగించిన సోలో లెవెలింగ్ సీజన్ 2 లాస్ట్ సాటర్డే ఎండ్ అయిపోయింది. మరి సీజన్ 2 ఫినాలే ఎపిసోడ్‌లో మీరు మిస్ అయిన డీటెయిల్స్, ఇంకా ఎండింగ్ ఎవరికైనా అర్థం కాకపోతే దాని గురించి ఇప్పుడు స్పాయిలర్స్ లేకుండా మాట్లాడబోతున్నా. అండ్ ఈ వీడియోలో 4 మెయిన్ టాపిక్స్ డిస్కస్ చేయబోతున్నా. ఫస్ట్ వచ్చేసి సీజన్ 2 రివ్యూ. చాలా మంది కంప్లెయింట్ చేశారు కదా, యానిమేలో సీన్స్ డిలీట్ చేశారని. సో మ్యాటర్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఒక చైనీస్ హంటర్‌ని చూసాం కదా, తన గురించి చెప్తా. అండ్ మూడోది వచ్చేసి లాస్ట్‌లో జేజు ఐలాండ్‌లో క్రిస్టల్స్‌ని కలెక్ట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఒక ఇద్దరిని చూసాం కదా, వాళ్ళెవరు ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఫైనల్‌గా సీజన్ 3 ఎప్పుడొస్తుందని అప్డేట్ కూడా ఇస్తా. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన తెలుగు యానిమే కమ్యూనిటీ వాళ్ళు ఓన్లీ నరుటో సోలో లెవెలింగ్ కంటెంట్ తప్ప ఏ కంటెంట్ ని ఎక్కువగా చూడట్లేదు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి వాళ్ళు నా ఛానల్లో వీడియోసే కాదు, మిగతా ఛానల్స్ లో కూడా ఎవరైనా మంచి మంచి యానిమే న్యూస్ కానీ, రివ్యూస్ అండ్ అప్డేట్స్ మీద వీడియోస్ చేస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు నరుటో సోలో లెవెలింగ్ కంటెంట్ మీద చూపించే ఇంట్రెస్ట్ లో సగం ఇంట్రెస్ట్ చూపించిన నాలాంటి క్రియేటర్స్ అందరూ ఇంకా మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తారు. సో ప్లీజ్ సపోర్ట్. మరి నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, ఈ సీజన్ 2 మొత్తంలో ప్రతి ఎపిసోడ్ ఒక 20 మినిట్స్ అయినప్పటికీ ఒక 2 మినిట్స్‌లో ఎండ్ అయిపోయినట్టు మీకు అనిపించిందా? డెఫినిట్‌గా నాకైతే అనిపించింది. అండ్ మాక్సిమం అందరికీ ఇలానే అనిపించింది. ఎందుకంటే ఈసారి ప్రతి ఎపిసోడ్‌లో సీన్స్‌కి స్క్రీన్ టైమ్ ఎక్కువ ఇవ్వకుండా వెంటనే కట్ చేసి స్టోరీ చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతుంది. అండ్ ఒక్కో ఎపిసోడ్‌లో మాన్వాలోని 5 చాప్టర్స్‌ని కవర్ చేశారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీజన్ 1 మొత్తం 12 ఎపిసోడ్స్ కదా! మరి ఈ 12 ఎపిసోడ్స్ కలిపి ఒక 45 చాప్టర్స్ కవర్ చేస్తే, ఈ సీజన్ 2 వచ్చేసి 46 నుంచి 110 చాప్టర్ దాకా కవర్ చేసింది. సో మీకిప్పుడు అర్థమైందనుకుంటా ఎంత కవర్ చేశారో. సో మధ్యలో చాలా సీన్స్‌ని కట్ చేసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 'జిన్‌వూ' ఇంకా 'గోటో' ఫైట్ మధ్యలో 'గోటో' 'జిన్‌వూ'ని చూసి భయపడతాడు. సో ఆ సీన్ మనకి యానిమేలో లేదు. అలాగే 'జిన్‌వూ' యాంట్ కింగ్ 'బేరు'ని అరెస్ట్ చేశాక అక్కడే ఉన్న క్వీన్ యాంట్‌ని కూడా అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ యాంట్ ఫైటింగ్‌కి పనికిరాదని చెప్పి అరెస్ట్ చేయకుండా వదిలేస్తాడు. సో ఆ మొత్తం సీన్‌ని మనకి యానిమేలో కట్ చేసేశారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా సీన్స్ ఉంటాయి. అండ్ కొన్ని సీన్స్ అయితే మాన్వాతో పోలిస్తే యానిమేలో చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'జిన్‌వూ' ఎస్ ర్యాంక్ హంటర్ అయ్యాక 'జిన్‌వూ' ఇంటికొస్తాడు. అండ్ అప్పుడు మనకి యానిమేలో 'జిన్‌వూ' తన చెల్లిని 'జిన్‌హోకి' పరిచయం చేసి ఆ రోజు నైట్ అక్కడే ఉండమని చెప్తాడు కదా! కానీ మాన్వాలో ఇదే సీను చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'జిన్‌హో' ఇంటికి రాగానే తనని లోపలికి రానివ్వకుండా మొఖం మీద తలుపేసేస్తాడు. సో అదనమాట. మరి ఎందుకిలా చేశారంటే, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, సోలో లెవెలింగ్ యానిమే మాన్వాని చూసుకొని తీయట్లేదు. యాక్చువల్‌గా ఈ రెండిటికి సోర్స్ మెటీరియల్ అయిన వెబ్ నోవెల్‌ని చూసుకొని డైరెక్ట్‌గా యానిమేని తీశారు. సో ఇక్కడ మాన్వాని ప్రొడ్యూస్ చేసినోళ్ళే ఒరిజినల్ నవల నుంచి కొంచెం సీన్స్‌ని మార్చేసి ఎక్స్‌ట్రా సీన్‌లు యాడ్ చేయడం లాంటివి చేశారనమాట. యానిమే వాళ్ళు డైరెక్ట్ వెబ్ నోవెల్‌లో ఏముందో అదే తీశారు. సో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. ఎనీవే మనకి ఒక సాలిడ్ స్టోరీతో మంచి సీజన్ అయితే వచ్చింది. ఇంకా చాలా మంది యానిమేషన్ క్వాలిటీ విషయంలో చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని అంతలా ఏం లేదు అనుకుంటున్నారు. ఆఫ్‌కోర్స్ కొన్ని సీన్స్‌ని ఇంకా ఎలివేట్ చేసి బెటర్‌గా తీయాల్సింది. కానీ మనం కూడా వచ్చిన అవుట్‌పుట్‌తో సాటిస్ఫై అవ్వాలి. ఇలా మొత్తం యానిమే బాగోలేదు అన్నవాళ్ళు ఓన్లీ డెమన్ స్లేయర్ చూసే బ్యాచే అయ్యుంటారు. ఎందుకంటే ఆ యానిమే పెట్టే స్టాండర్డ్స్ వల్ల చాలా మంది నార్మల్ యానిమేషన్ ఎంజాయ్ చేయట్లేదని నా ఒపీనియన్. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ బిగ్ టాపిక్ ఏంటంటే, ఎపిసోడ్ లాస్ట్‌లో వచ్చిన ఒక చైనీస్ హంటర్ ఒక్క స్ట్రైక్‌తోనే గాల్లో ఉన్న యాంట్స్ అన్నిటిని లేపేస్తాడు కదా! మరి అంత పవర్‌ఫుల్‌గా చూపించాక మరి వాడు 'జిన్‌వూ' కంటే పవర్‌ఫుల్లా అనే క్వెషన్ మీ అందరికి వచ్చుంటుంది. సో దానికి ఆన్సర్ అయితే యెస్ అండ్ నో. ఎందుకిలా అంటున్నానంటే, ప్రెజెంట్ వాడు 'జిన్‌వూ' కంటే పవర్‌ఫుల్లే. ఇప్పుడు ఒకవేళ వెంటనే వాడికి 'జిన్‌వూ'కి ఫైట్ పెడితే 'జిన్‌వూ' గెలిచే ఛాన్సే లేదు. మరి అదేంటి యాన్ కింగ్ అయిన 'బేరు' కూడా 'జిన్‌వూ'తో ఇప్పుడున్నాడు కదా! మరి ఆ చైనీస్ హంటర్ అంత పవర్‌ఫుల్లా అంటే అదంతే. ప్రెజెంట్ ఇప్పుడు 'జిన్‌వూ' తన షాడో ఆర్మీ మొత్తంతో ఫైట్ చేసినా ఆ చైనీస్ హంటర్ మీద గెలవలేడు. కానీ ఫ్యూచర్‌లో లైక్ సీజన్ 3 వచ్చే టైంకి 'జిన్‌వూ' ఆటోమేటిక్‌గా వాళ్ళకంటే పవర్‌ఫుల్ అయిపోతాడు. ఎందుకంటే మనకు తెలిసిందే మన స్టోరీ కాన్సెప్టే అదిగా. లెవలప్ అవుతూ ఉంటాడు. మరి ఈ చైనీస్ హంటర్ ఎందుకింత పవర్‌ఫుల్ అనేది మానవ చదివిన వాళ్ళకైతే తెలుస్తుంది. మరి నేనిప్పుడు చెప్తే స్పాయిలర్ అవుతుంది. మీకు స్పెసిఫిక్‌గా ఎందుకో తెలియాలి అనంటే కింద కామెంట్ చేయండి. నేనొక చిన్న రీల్‌లో చెప్తా. సో మీకు ఆన్సర్ అయితే నేను చెప్పేదిదే. ప్రెజెంట్ 'జిన్‌వూ' కంటే ఆ చైనీస్ హంటరే పవర్‌ఫుల్. సో మనం మూడో టాపిక్ వస్తే లాస్ట్‌లో 'జేజు ఐలాండ్‌లో' కనిపించిన వీళ్ళు ఎవరు అనేది. ఒకడేమో ఈ సీజన్ ఫస్ట్‌లో చూసిన 'బరూకా' లాగా ఉంటాడు. అండ్ ఇంకోడేమో ఒక బీస్ట్ లాగా కొంచెం ఎస్ ర్యాంక్ హంటర్ 'బెయిక్' లాగా కనిపిస్తాడు. అండ్ గైస్, వీళ్ళతోనే మన సోలో లెవెలింగ్ అసలైన స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో సీజన్ 3 కాదు, సోలో లెవెలింగ్ ఎండింగ్ వరకు వీళ్ళు మెయిన్ విలన్స్ గా ఉంటారు. మరి ఈ గేట్స్ ఎందుకు ఇలా ఓపెన్ అవుతున్నాయి? వీళ్ళకి 'జిన్‌వూ'కి సంబంధం ఏంటి?
అండ్ జిన్వు కంటే పవర్ఫుల్ అయిన ఆ చైనీస్ హంటర్ ఇంకా థామస్ యాండర్ అనే ఒక అమెరికన్ హంటర్ ఉంటాడు కదా, వీళ్ళు ఎందుకు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు అనేది మనకి వచ్చే సీజన్స్ లో తెలుస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళైతే జిన్వు లాగా ఉన్న పవర్ఫుల్ హంటర్స్ ని వెతుక్కునే పనిలో ఉన్నారు. మరి అది ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ సీజన్ లో తెలుస్తుంది. సో అది మ్యాటర్. వీలైనంత వరకు స్పాయిలర్స్ లేకుండా ఒక క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశా. మరి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఫైనల్లీ సీజన్ 3 అప్డేట్ గురించి వస్తే, ప్రెసెంట్ ఈ 2 సీజన్స్ ని బ్యాక్ టు బ్యాక్ డైరెక్ట్ చేశారు. అందుకే మనకి 6 మంత్స్ గ్యాప్ లోనే సీజన్ 2 వచ్చేసింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ సోలో లెవెలింగ్ డైరెక్టర్ వేరే యానిమే మీద వర్క్ చేస్తున్నాడంట. అందుకే మరి సీజన్ 3 గురించి అప్డేట్ అయితే ఏం రాలేదు. మరి చాలా రూమర్స్ పెట్టి డైరెక్టర్ ని చేంజ్ చేసి ఇంకో డైరెక్టర్ ని పెట్టి యానిమే తీస్తారని అంటున్నారు. కానీ అది మాక్సిమం ఫేక్ న్యూసే. అలాంటి అప్డేట్ ఏమి ఇంకా ఇవ్వలేదు. సో సోలో లెవెలింగ్ ఎంత పాపులర్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోవాలని నేను అనుకుంటున్నా. మాక్సిమం నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో వెయిట్ చేయాల్సిందే మరి ఏం అప్డేట్ వస్తుందో. ప్రస్తుతానికి అయితే ఏ న్యూస్ వచ్చినా మీరు నమ్మకండి. సీజన్ 3 గురించి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో అది మ్యాటర్. ఇంకెక్కడితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. అలాగే నేను నిన్న విండ్ బ్రేకర్ సీజన్ 1 మీద ఫుల్ రీక్యాప్ వీడియో ఒకటి చేశా. సీజన్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో సీజన్ 2 చూసే వాళ్ళు ఒకసారి ఈ వీడియోని చూడండి. అండ్ అలాగే ఒమ్నిషన్ ట్రేడర్ మాన్వాని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎవ్రీ వీక్ 1 ఎపిసోడ్ వస్తుంది. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూసి ట్రై చేయండి. ఈ వీడియోని ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తా. బాయ్ బాయ్.